హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మొన్న మీకు గుడికాడ దాకా వెళ్ళే ఫస్ట్ హాఫ్ అనేది చూపించాను. మేము ఇడుముళ్ళు కట్టుకుంటున్నాము అని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి గుడి దాకా అయితే వెళ్ళాము. గుడికాడ నుంచి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చామని చెప్పి ఫస్ట్ హాఫ్ చెప్పాను. ఇది సెకండ్ హాఫ్ అండి. ఈ స్వామి ఇది మా స్వామికి అయితే ఫస్ట్ ఇడుముళ్ళు అయితే కడుతున్నారు. ఇక్కడ గురుస్వాములు అయితే 4-5 ఉన్నారు. ఈ గురుస్వాములు అందరూ కలిపి స్వాములకి ఇడుముళ్ళు కడుతున్నారు. ఫస్ట్ మా స్వామికి కట్టారు. ఇక్కడ ఒక 50-60 మంది దాకా పేటకం గుడిలోనే పెట్టుకున్నారు. 500-600 మంది దాకా స్వాములు ఉన్నారు. మేమైతే ఇంటి దగ్గరే పేటకం అనేది పెట్టుకున్నాము. మా స్వామికి ఫస్ట్ ఒక గురుస్వామి అనేది ఇడుముళ్ళు అయితే కట్టేశాడు. ఇక్కడ ఈ స్వామికి అయిపోయాక నాకు కడతారు. వీడియో చాలా బాగుంటుందండి, చూడండి. ఇక్కడైతే మా స్వామికి అయితే ఇడుముడి కార్యక్రమం ముగిసింది. దేవుడికి నమస్కరించుకుని 3 సార్లు అయితే చుట్టూ తిరిగి బ్యాక్ అనేది వచ్చేసేసాడు. ఇక్కడ అందరు స్వాములు మా స్వామికి పాదాలు అనేది నమస్కరిస్తున్నారు. ఈ జోల్స్ పంచులో వాళ్ళకి తోచినంత డబ్బులు అనేది వేస్తున్నారు. ఏంటంటే ఆ డబ్బులు అనేది ఆ భిక్ష అనేది మన అమ్మవారి కాళ్ళ దగ్గరికి సన్నిధి దగ్గరికి అయితే మేము చేరుస్తాము. తర్వాత నాకు భిక్ష ఇక్కడ కూర్చోబెట్టి నాకైతే కడుతున్నారు ఇడుముళ్ళు అనేది. ఇక్కడైతే ఇడుముళ్ళ కార్యక్రమం నాకైతే జరుగుతుంది. పక్కన మా గురుస్వామికి కూడా కడుతున్నారు. ఇక్కడ 4-5 స్వాములు అయితే కడుతున్నారు. మా స్వామికి ఆ గురుస్వామి కట్టాడు. ఇక్కడ ఇంకో గురుస్వామి నాకైతే కడుతున్నాడు. అందరి చేత భిక్ష బియ్యం అయితే అందులో సంచులో అయితే వేయించాడు. ఇడుముళ్ళలో కొబ్బరికాయలు, నెయ్యి అన్నీ అయితే వేసేసి కట్టేసేసి నాకు కూడా అయితే ఇడుముళ్ళ కార్యక్రమం ముగిస్తున్నారు. ఇక్కడ మా స్వాములు అందరూ చుట్టూ ఉన్నారు. ఇక్కడ నా ఇడుముళ్ళు అయితే అయిపోయింది, కట్టేసేస్తున్నారు. ఇక్కడ నుంచి పోయిన సంవత్సరం అయితే మేము బండిలో వెళ్ళాము, బైక్ వేసుకుని వెళ్ళాము. ఇప్పుడైతే బస్సులో వెళ్తున్నాం స్వాములతో అందరితో కలిసి. ఇక్కడ అందుకే స్వాములతో ఇలా ఇడుముళ్ళు అయితే కట్టించేసుకున్నాం. నా ఇడుముళ్ళు కూడా అయిపోయాయి. నేను కూడా ఒకసారి పైకి లేసి స్వామికి అయితే 3 సార్లు తిరిగేసి వెనక్కి వచ్చాను. నాకు కూడా అందరూ కాళ్ళ మీద నమస్కరించుకుని ఇడుముళ్ళు అనేది పట్టుకుని అందరూ నమస్కరించుకున్నారు. నాకు కూడా భిక్ష వేశారు. ఆ భిక్ష నేను కూడా దేవుడికి సన్నిధికి చేరుస్తాను. మీ అందరినీ ఆశీస్సులు ఎప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇదిగోండి స్వాములందరూ మేము 3 చుట్లు ఒక 5 చుట్లు అనేది గుడి చుట్టూ అయితే తిరిగేసాము. ఇలా ఎవరి స్వాములు వాళ్ళు ఇలా పట్టుకుని తిప్పుతారు. ఎందుకంటే చాలామంది ఉన్నారు. అందరికీ ఎవరికి ఇడుముళ్ళు అయిపోతే వాళ్ళు గుడి చుట్టూ అనేది ఒక 3-4 సార్లు అనేది తిరిగేస్తున్నాము. ఇలా అయితే అయిపోయింది. ఆఖరిసారిగా ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇదిగోండి మా ఇడుముళ్ళు, మా గురుస్వామి వాళ్ళు. ఇక్కడ మేము బస్సులో వెళ్ళే వాళ్ళందరం వాళ్ళకి ఒక గ్రూప్ ఫోటో దిగాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవర్ సపోర్టింగ్. మా గురుస్వాములు ఫ్యామిలీ ఇలా అంతా దిగాము. బస్సులో వెళ్ళాము మేమంతా. ఇదిగో చూడండి ఫోటో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.